ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం దేవుని యొక్క వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చివరి లైన్ నేను చదువుతున్నాను, వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సోదరుడు, ఈ ఉదయాన్నే దేవుడు నిన్ను తన యొక్క నోటి నుండి మాట్లాడుతున్న మాట ఏంటంటే, సోదరుడా, విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు రోజు పరీక్షింపబడేది ఎక్కడో తెలుసా? ప్రియమైన దేవుని మీద శ్రమలో నువ్వు పరీక్షింపబడుతున్నావు, బయట పోతున్నప్పుడు నువ్వు పరీక్షింపబడుతున్నావు, నీ పనులలో పరీక్షింపబడుతున్నావు, నీ కుటుంబ విషయంలో పరీక్షింపబడుతున్నావు, అనారోగ్య విషయంలో పరీక్షింపబడుతున్నావు, నీ ఎగ్జామ్ విషయంలో కానీ, నీ సేవ విషయంలో కానీ, నువ్వు ఏ పనులలో ఉన్నా నువ్వు పరీక్షింపబడుతున్నావు. సోదరుడా, నీ పరీక్ష సమయంలో నువ్వు కలవరపడద్దు. ఆమేన్, హల్లెలూయా. అది అగ్నిగుండమే అయినా, ఎర్ర సముద్రమే అయినా, సింహాల నోటి నుండి వెళ్ళే అనుభవమే వచ్చిన ప్రియమైన సోదరుడా, మనం కలవరపడద్దు. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం కనుక పూర్తిగా మనం చూసుకుంటే అక్కడ విశ్వాసులు వీరుల జాబితా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. వారు విశ్వాస జాబితాలకు ఆ భక్తులు ఎక్కినారు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతటి కలవరపరిచే పరిస్థితి వచ్చినా, ఎంత కృంగిపోయే పరిస్థితి వచ్చినా, ఎంత అపవాది చేత పీడింపబడే ఆ యొక్క పరిస్థితి వచ్చినా వారు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీద ఆనుకున్నారు. సోదరుడా, ఈ రోజు నువ్వు ఉదయం ఏ పనికైనా నువ్వు బయలుదేరుతున్నా, ఏ పోరాటమే నీకు ఎదురైనా, ఏ సమస్య, ఏ రోగమే నీకు వచ్చినా నువ్వు భయపడవద్దు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నీ రిపోర్ట్స్ అని దేవుడు తారుమారు చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు, నీ చరిత్రను దేవుడు తిరిగి రాయబోతున్నాడు. అన్ని కోల్పోయిన స్థితిలో ఈ వాక్యం చూస్తున్నామేమో. కమాన్, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నా ప్రభు కృప నీకు తోడై ఉంది, నేను నిన్ను లేవనెత్తబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. సోదరుడు, కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే కలవరపడవద్దు అని మాట్లాడుతున్నాడు. ఆమెన్. నువ్వు విశ్వసిస్తున్నావా? అయితే నువ్వు కలవరపడద్దు. ఆమెన్. ప్రభు కృప మీద ఆధారపడి ప్రభు వాక్యాన్ని పట్టుకోండి, ప్రార్థనలు గడపండి. దేవుని మహాకృప నీకు తోడే నడిపించును గాక. ఆమెన్.